శ్రీనివాస్ గారు, సో బాలరాజు గారితో మాట్లాడే ముందు, సో ఎందుకు సిబిఐ మొత్తం దేశవ్యాప్తంగా మీరు ఎంక్వైరీస్కి ఏ రకంగా ఇనిషియేట్ చేస్తున్నారో, వై కేసీఆర్ మీద ఎందుకు ఎప్పుడు జరగలేదు అనే ఆయన ప్రశ్న, మీ కిషన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన ఇచ్చిన బదులు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి అందరికి, మీకు ప్యానల్ మెంబర్స్కి. కిషన్ రెడ్డి గారు ఏం తప్పు చెప్పినారండి? ఇప్పుడు సిబిఐ యొక్క రాష్ట్రానికి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయాలి కదా, అప్పుడే కదా వాస్తవాలను బయటికి రావాలి. కాంగ్రెస్ యొక్క లక్ష్యం కూడా బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటికి రావాలంటే ఈ స్టేట్ గవర్నమెంట్ అన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలి. వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఒక అధికారాన్ని సద్వినియోగం చేసుకొని వాస్తవాలు బయటకు తీసుకొచ్చి ఆ యొక్క క్రిమినల్స్ ని మరి పని చేసే ప్రయత్నం చేయాలి. లేదు మీరు చేయలేని పరిస్థితి, మా పరిధి దాటి ఉన్నది, ఇంకా పెద్ద మొత్తంలో న్యాయం జరగాలంటే సిబిఐ ద్వారా చేపియండి. దానికి ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక లెటర్ రాస్తే చాలు, ముఖ్యమంత్రి గారు జస్ట్ మీరు మా సిబిఐకి పంపండి అని చెప్పేసి, ఫలానా ఈ ఐటమ్ ఈ యొక్క దాని మీద అని చెప్పేసి అవుతుంది. సర్కార్ యొక్క ఇప్పుడు సుమారుగా 1 month కావస్తా ఉన్నది, 1 month అయింది ఇవాళకే. ఈ 1 month లో ముఖ్యమైన అంశాల మీద అనేక సార్లు అంతకుముందు జరిగినటువంటి యొక్క ప్రచారంలో మాట్లాడే మాటలు మీకు అవకాశం వచ్చింది అమలు చేయడానికి. ఆ ప్రామిసెస్ పక్కన పెట్టండి. ప్రామిసెస్ ఇంకా 2 రోజులు 4 రోజులు ఆర్థిక పరిస్థితి మీరు వచ్చిన తర్వాత తెలుస్తా ఉన్నది చాలా చాలా పాతాళంలోకి కూరుకుపోయి ఉన్నది సర్కారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్న విషయం మీరు శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేసినారు. ఆ విషయం మీకు తెలిసే లక్షణం ముందు మాకు తెలుసా, అందరికి తెలుసు విషయం. ఈ రకంగా ఆర్థిక పరిస్థితి దివాలా తీసినటువంటి పరిస్థితి. సరే, మీకు అమలుకు కష్టం ఇస్తా ఉన్నది, రెవెన్యూ రాబడికి మొత్తం ప్లాన్ చేస్తా ఉంటారు. ఎస్, యూ గో హెడ్ చేయండి. కానీ మీ చేతిలో అవినీతి అక్రమాలు చేయడానికి విత్ ఇన్ నో టైం మీరు చేయొచ్చు. దానికే మీకేం ప్రాబ్లం ఉంటుంది? మీరు ఆ విషయాలు మాట్లాడితే, కిషన్ రెడ్డి గారు మాట్లాడితే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఆ పాపాలు కాళేశ్వరంలో ఆ పాపంలో బీజేపీ హస్తం ఉందని చెప్పడం ఏంటి అర్థం కాదు. మీరు నిన్న దాకేం మాట్లాడలే, మరి బీజేపీ ఎందుకు మాట్లాడలే కాళేశ్వరం మీద? ఇవాళ కొత్తగా ఎట్లా మాట్లాడుతారు? ఎన్నాడన్నా బీజేపీ గురించి ఎప్పుడు ఆరోపణ చేశారు అవినీతి మీద? విచిత్రమైన మీ యొక్క స్టాండ్ ఎందుకు మారుస్తారు మీరు అని. కాంగ్రెస్ నిజంగా కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉంటాయి, నిజంగా కూడా ఒక రాష్ట్ర ప్రజల హితం కోరి రాష్ట్ర ఖజానాను మరి రక్షించేటువంటి బాధ్యత అని మీరు ఫీల్ చేస్తే, మీ సర్కార్ మీ చేతిలో ఉన్నది విత్ ఇన్ ఒక సింగిల్ సెంటెన్స్ తో లెటర్ రాసి మీరు సిబిఐ చేయొచ్చు, లేదా ఇనిషియేటివ్ మీరే తీసుకుని మీ పరిధిలో ఉన్నటువంటి అధికారం ద్వారా. ఎందుకు కొత్త మాట మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు వెనకకొస్తా ఉన్నారు? దానికి 1 month కావాలన్నా ఒక లెటర్ ఆయనకి, లేదా మీరు మొదలు పెట్టడానికి ఒక 1 month కావాలన్నా? మీ ప్రామిసెస్ 100 రోజులు కానీ తీసుకోరి. మేమైతే ఆ అమలు కోసం ఒక 1 month కాదు 5-6 నెలలు కూడా వేచి చూస్తామని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ. నిన్న బీఆర్ఎస్ 420 హామీలు అంటూ ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది, దాని మీద మీ టేక్ ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. అంతకన్నా ప్రజల ద్రోహం చేసింది ఇంకే బహుశా దేశ నాయకులు ఇంకెవరు ఉండకపోవచ్చు. వారు ఇవాళ కొత్తగా సామెతలు మాట్లాడతారు. కేటీఆర్ గారు వాళ్ళ అంతరాత్మకు తెలియదా ఈ రాష్ట్రంలో చేసింది ఎవరు? ఇప్పుడు 420 కాంగ్రెస్ అంటే వేరు విషయం. తర్వాత మీ సంగతి ఏంది? ఇప్పటి కూడా మీరు రిపెంట్ కాకుండా ఎట్లా, మీరు ఒక ఆత్మపరిశీలన చేసుకోకుండా ఎట్లా? ఏ కారణం చేత మీరు 9.5 సంవత్సరాల కాలం పాటు ఒక రాష్ట్రాన్ని అగ్రగామిగా దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసామని చెప్పుకునేటువంటి ఒక మీరు మిమ్మల్ని ఎందుకు ఓడించినారు ప్రజలు? గ్రామీణ ప్రాంతం మొత్తం కొలాప్స్ ఎందుకు అయింది? గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిస్థితి ఎందుకు బాగుపడలేదని ఫీల్ అయ్యే మీకు వ్యతిరేకంగా మాట్లాడినారు కదా ఓటు ద్వారా. మీరు కొత్తగా మాట్లాడేమో లేదు.